హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2024 జనవరిలోకి మనము అడుగు పెట్టబోతున్నాం కదండి. మరి వచ్చే నెల అయితే ఈ నెలలో మరి మనకి మంచి ముహూర్తాలు ఉన్నాయా లేవా, ఏ ఏ నక్షత్రాల్లో ఏ ఏ రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి అనే విషయం అనేది తెలుసుకుందామండి. జనవరి 1వ తారీఖున పంచమి సోమవారము, పుబ్బ నక్షత్రము, పెండ్లి చూపులు, వ్యాపారము, అలాగే ఉదయం 11:26 తర్వాత గర్భధాన ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. మరి 2వ తారీఖున షష్ఠి మంగళవారము, పుబ్బ నక్షత్రము, ఆపరేషన్స్కి బాగానే ఉంది. ఇంకా ఉదయం 8:21 తర్వాత ఉత్తర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఇక 3వ తారీఖున సప్తమి బుధవారము, ఉత్తర నక్షత్రము, వివాహము, గృహప్రవేశము, గృహారంభము, అన్నప్రాసనము, నామకరణము, గ్రామదేవత ప్రతిష్టలకి, బొడ్రాయి ప్రతిష్టలకి మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చండి. మరి హస్త నక్షత్రం వచ్చిన తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, అలాగే ఇంకా పెండ్లి చూపులు కూడా ఏర్పాటు చేసుకోవడానికి బాగుంది. అలాగే హస్త నక్షత్రానికి వివాహము, గృహప్రవేశము చేయించుకోవచ్చు. రాత్రి 11:45 కూడా వివాహ ముహూర్తాలు, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అంటే గృహారంభం అంటే మీకు తెల్లవారుజామున పెట్టుకోవచ్చండి. అంటే తెల్లవారితే మీకు గురువారం అనంగా పెట్టుకోవచ్చు. ఇక 4వ తారీఖున అష్టమి గురువారము, హస్త నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము, నామకరణము, అన్నప్రాసనము, గ్రామదేవత ప్రతిష్టలకి, బొడ్రాయి ప్రతిష్టలకి ముహూర్తాలు పెట్టించుకోవడానికి, అలాగే సాధారణ పనులకి, ఇంకా చిత్ర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ, గృహప్రవేశ ముహూర్తాలు పెట్టించుకోవడానికి, కర్కాటక లగ్నానికి వివాహము, గృహప్రవేశ ముహూర్తాలకి బాగుందండి. మరి నవమి 5వ తారీఖున శుక్రవారము, చిత్ర నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశానికి బాగున్నాయి. ఇంకా అన్నప్రాసనానికి, నామకరణానికి, గ్రామదేవత ప్రతిష్టలకి, బొడ్రాయి ప్రతిష్టలకి మీరు ముహూర్తాలు పెట్టించుకోవచ్చండి. ఇంకా 11:10 తర్వాత ఉదయము మీన లగ్నానికి వ్యాపారము, వాహన ప్రారంభము, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చండి. అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా చేయించుకోవచ్చు. మధ్యాహ్నము 1:37 తర్వాత వివాహము, గృహప్రవేశము ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు. అలాగే రాత్రి 2:32 తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశము, బోరింగ్ కూడా వేయించుకోవచ్చండి. అంటే తెల్లవారితే శనివారం అనగా మీరు బోరింగ్ అనేది వేయించుకోవచ్చండి. మరి 6వ తారీఖున దశమి శనివారము, స్వాతి నక్షత్రానికి వివాహ ముహూర్తాలు, గృహారంభ, గృహప్రవేశ ముహూర్తాలు, అన్నప్రాసనము, నామకరణము, గ్రామదేవత, బొడ్రాయి ప్రతిష్టలకి మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చండి. ఉదయం 11:06 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. ఇక 7వ తారీఖున ఏకాదశి ఆదివారము, విశాఖ నక్షత్రం అండి. వ్యాపారము, వ్యవసాయ పనులకు మాత్రమే ఈ రోజున బాగుంది. ఇక 8వ తారీఖున 9వ తారీఖున 10, 11, 12 ముహూర్తాలు అనేవి లేవు. శుక్ల విధియ జనవరి పుష్యమాసము, శనివారము, శ్రవణ నక్షత్రము, అన్నప్రాసనానికి, శ్రీమంతానికి, ఊయల్లో వేయడానికి పిల్లల్ని, అలాగే అద్దె ఇల్లు మారటానికి, ఇంకా పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి ఉదయం 10:38 తర్వాత వాహన ప్రారంభాలకి ఈ రోజున బాగుందండి. మీరు గుర్తుపెట్టుకోండి, ధనుర్మాసం వచ్చింది కదా, మరి నెలగంట పెడతారు, శుభకార్యాలు చేయొచ్చు అని అంటారు. ధనుర్మాసం మంచిదే, కానీ ధనుర్మాసం కనుక పుష్యమాసంలోకి అడుగుపెట్టినప్పుడు శుభకార్యాలు అనేవి చేయకూడదండి. శుభకార్యాలు అసలు చేయరు ఈ నెల మొత్తం. అంటే పుష్యమాసం మొత్తం శూన్యమాసం కాబట్టి ఏవి ఉండవు. మామూలుగా శ్రీమంతం కానీ, అన్నప్రాసనం కానీ, నామకరణం కానీ అట్లాంటివి ఏమన్నా చిన్న చిన్న పనులు అనేవి ఉంటాయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక 14వ తారీఖున తదియ ఆదివారము, ధనిష్ట నక్షత్రము, అన్నప్రాసనము, పిల్లల్ని ఊయల్లో వేయడానికి, సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి, నూతన వాహన ప్రారంభాలకి బాగానే ఉందండి. ఈ రోజున ఉదయం 10:34 తర్వాత మీరు నూతన వాహన ప్రారంభం అంటే పూజ చేయించుకోవచ్చు. నూతన వాహనాలు ఏమైనా కొనుక్కుంటే కనుక మీరు వాహన ప్రారంభాలు ఇవాళ చేయొచ్చు, వీటికైతే తప్పు లేదు. ఇక 15వ తారీఖున చవితి సోమవారము, శతభిష నక్షత్రము, పెద్దలకు పెట్టుకోవడానికి. అంటే కొంతమంది పెద్దలకి వాళ్ళకి ఇష్టమైన వంటకాలు చేసి అలాగే నైవేద్యం పెట్టుకొని వాళ్ళకి బట్టలు అనేవి పెట్టుకుంటానండి. కొంతమందికి ఆచారం అనేది ఉంటుంది, అలా ఈ రోజున పెట్టుకోవచ్చు అని ఇచ్చారు. కాబట్టి మీరు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 10:15 మధ్యలో మీరు బట్టలు అనేవి పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు అనేవి వండి పెట్టుకోవచ్చు. ఇక 16వ తారీఖున పంచమి మంగళవారము, ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఆపరేషన్స్కి బాగుందండి. మరి 17వ తారీఖు వచ్చేసి సప్తమి బుధవారము, రేవతి నక్షత్రము, అన్నప్రాసనానికి, ఓయల్లో వేయడానికి పిల్లల్ని, అలాగే సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజున బాగానే ఉందండి. అద్దె ఇల్లు అయితే మీరు ఎప్పుడైనా మారొచ్చండి. గృహప్రవేశానికి మాత్రం ఈ పుష్యమాసంలో ముహూర్తాలు అనేవి లేవు. అయితే సాధారణ పనులు అనేవి కూడా మీరు ఇవాళ మొదలు పెట్టుకోవచ్చు.
18వ తారీఖున అష్టమి గురువారము అశ్విని నక్షత్రము అన్నప్రాసనానికి శ్రీమంతం చేయడానికి పిల్లల్ని ఊయల్లో వేయడానికి బాగానే ఉందండి. అలాగే 10 గంటల 19 నిమిషాలకి సాధారణ పనులు అనేవి మీరు మొదలు పెట్టుకోవడానికి బాగానే ఉంది. ఇక 20వ తారీఖు వచ్చేసి దశమి శనివారము కృత్తిక నక్షత్రం అండి. ఆపరేషన్స్ ఈ రోజున చేయించుకోవచ్చు. 21వ తారీఖున ఏకాదశి ఆదివారము రోహిణి నక్షత్రము అన్నప్రాసనానికి పిల్లల్ని ఊయల్లో వేయడానికి అలాగే కడుపుతో ఉన్న వారికి సీమంతం చేయడానికి అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగానే ఉందని ఇచ్చారు. అలాగే ఉదయం 10 గంటల 7 నిమిషాల తర్వాత మీరు సాధారణ పనులు కూడా మొదలు పెట్టుకోవచ్చు అనమాట. 22వ తారీఖు వచ్చేసి ద్వాదశి సోమవారము మృగశిర నక్షత్రం అండి. అన్నప్రాసన చేయడానికి పిల్లల్ని ఊయల్లో వేయడానికి సీమంతం చేయడానికి అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజున బాగున్నాయి. ఇక 23వ తారీఖు వచ్చేసి త్రయోదశి మంగళవారము ఆరుద్ర నక్షత్రము ఆపరేషన్స్కి బాగుందండి ఈ రోజున. ఇక 24వ తారీఖు వచ్చేసి చతుర్దశి బుధవారము పునర్వసు నక్షత్రం అండి. సాధారణ పనులకు మాత్రమే ఈ రోజున బాగానే ఉంది. 25వ తారీఖు వచ్చేసి పుష్యమాసము పౌర్ణమి తిథి గురువారము పుష్యమి నక్షత్రము అన్నప్రాసనానికి ఊయల్లో వేయడానికి పిల్లల్ని అలాగే సీమంతం చేసుకోవడానికి అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. ఇక బహుళ పాడ్యమి పుష్య బహుళ పాడ్యమి 26వ తారీఖున శుక్రవారము పుష్యమి నక్షత్రము అన్నప్రాసనానికి ఊయల్లో వేయడానికి పిల్లల్ని అలాగే సీమంతం చేయడానికి అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. 27వ తారీఖున విద్య శనివారము ఆశ్లేష నక్షత్రానికి ఆపరేషన్స్కి బాగానే ఉంది. ఇంకా 28వ తారీఖు వచ్చేసి తదియ ఆదివారము మఘ నక్షత్రము అన్నప్రాసనానికి పిల్లల్ని ఊయల్లో వేయడానికి సీమంతం చేయడానికి అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. అలాగే సాధారణ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉంది. ఇంకా 30వ తారీఖు వచ్చేసి పంచమి మంగళవారము ఉత్తర నక్షత్రము ఆపరేషన్స్కి బాగుందండి. 31వ తారీఖు వచ్చేసి పంచమి బుధవారము హస్త నక్షత్రము అన్నప్రాసనానికి సీమంతం చేయడానికి అలాగే పిల్లల్ని అంటే చంటి పిల్లల్ని ఉయ్యల్లో వేస్తారు కదా, ఉయ్యల్లో వేయడానికి అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. 19వ తారీఖున ఇంకా 29వ తారీఖున ముహూర్తాలు అనేవి ఏమీ ఇవ్వలేదండి, అందుకే నేను చెప్పలేదు, మీరు ఇదొకటి గమనించగలరు. ఇదండి మరి 2024 జనవరి పూర్తి క్యాలెండర్ నేను చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి. కాబట్టి మీరు గంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వేరొక వీడియోతో మీ ముందుంటాను.